నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మను హౌస్ అరెస్ట్ చేయడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. పాలక ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్ పీర్ ఆగ్రహం. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి. ధర్నా కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకుల డిమాండ్. మామిళ్లపల్లె సెక్షన్ ఇప్పెంట బీట్ ప్రాంతంలో ఇన్నోవా వాహనంతో పాటు 34 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. మీడియాకు అటవీ శాఖ అధికారుల వివరాల వెల్లడి. చిన్నారులకు క్రమశిక్షణాయుతమైన జీవన విధానాన్ని అలవాటు చేస్తూ వారి భవిష్యత్తుకు ఉపయోగపడేలా విద్యాబుద్ధులు నేర్పించడాన్ని స్వాగతిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని కింగ్ ప్యాలెస్ కళ్యాణ మండపంలో మదర్సా జమైతుల్ అమన్ ఇండియన్ గ్లోబల్ ఇస్లామిక్ ఇంగ్లీష్ మీడియం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ విద్యా సంస్థలకు పంపుతుంటారని, ఇటువంటి తరుణంలో బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత సంబంధిత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కడప నగరంలోని మదర్సా జమైతుల్ అమన్ ఇండియన్ గ్లోబల్ ఇస్లామిక్ ఇంగ్లీష్ మీడియం అటు ఆధ్యాత్మిక విద్యతో పాటు ఇటు సమాజానికి అవసరమైన ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తూ చిన్నారుల భవిష్యత్తుకు బాటలు వేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఈ విద్యా సంస్థ మరింత అభివృద్ధి చెంది తమ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా పై తరగతులకు ప్రమోట్ అయిన చిన్నారులను ఎమ్మెల్యే అభినందించి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అనంతరం పాఠశాల యాజమాన్యం తమ విద్యా సంస్థల పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. मैडम एक फोटो मैडम 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 फोटो मैडम ओके थैंक यू मैडम मैडम ओके मैडम 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 1 सेकंड मैडम 1 सेकंड కడపలో కాగితాల పెద్దలో కింగ్ ప్యాలెస్లో ఐడియల్ గ్లోబల్ ఇస్లామిక్ ఇంగ్లీష్ మీడియం మరియు అల్ అమాన్ నిస్వాన్ మద్రసా ఆధ్వర్యంలో ఈరోజు సంవత్సర వేడుకలు అనగా స్కూల్ యాన్యువల్ డే, మద్రసా సాలానా జల్సా ఈ రెండు వైభవంగా జరపడం చాలా సంతోషకరం. దీనికి ముఖ్య అతిథిగా ఇప్పుడు మన కడప ఎమ్మెల్యే మేడం రెడ్డప్ప గారి మాధవి మేడం గారు, ఆమె కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఆమె విలువైన సమయం మాకు కేటాయించి వచ్చి వెళ్ళినందుకు. సో ఈ కార్యక్రమంలో మేము ఒక మెసేజ్ తెలియజేస్తున్నాము. అంటే ఇస్లాం పద్ధతుల ప్రకారంగా మనము ఏ రకంగా పాటించాలి మన జీవితంలో, ఏ రకంగా మన లైఫ్ను మనం లీడ్ చేయాలా, అంటే ఇప్పుడున్న ఈ ఆ పరిస్థితులను బట్టి మనము ఏ రకంగా మన లైఫ్ను లీడ్ చేయాలా అనే ఉద్దేశంతోనే మెయిన్ ఈ ప్రోగ్రామ్ను మనము పిల్లల ద్వారా చేయించి, ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో మనము ఎక్కువ ఫోన్లలో మన పిల్లలు అంటే టెక్నాలజీ పరంగా చాలా ముందుకెళ్తున్నారు. దాంట్లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ మనము ఆసరాగా తీసుకొని డిసడ్వాంటేజ్ ఎలా మనం తొలగించుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో ఇందులో పిల్లలకు మనం సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత స్కూల్లో మద్రసాలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులను కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మన మేడం రెడ్డప్ప గారి మాధవి ఎమ్మెల్యే మేడం గారితోనే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి మన ఎస్పెషల్లీ మనకు అందుబాటులో ఉంటున్న మన తల్లిదండ్రులు, పేరెంట్స్ కూడా వచ్చి పిల్లలను ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి ఈ కార్యక్రమం పాల్గొని వాళ్ళు కూడా మాకు
మనకు సహకారం చేస్తున్నందుకు చాలా వాళ్ళకి నేను హృదయపూర్వక నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే. ఎర్రచందనం దొంగలు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి ఇన్నోవా వాహనంతో పాటు 34 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నామని అటవీ అధికారులు తెలిపారు. ఈ మేరకు వారు కడప నగరంలోని తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను తెలియజేశారు. జిల్లా అటవీ అధికారి వినీత్ కుమార్ సమాచారం కడప రేంజర్ ప్రసాద్ ఆధ్వర్యంలో మామిళ్లపల్లె సెక్షన్ ఇప్పెంట బీట్ ప్రాంతంలో దాడులు నిర్వహించామన్నారు. తమ దాడుల్లో ఎర్రచందనం దొంగలు తరలించేందుకు పలువురు సిద్ధమవుతుండగా తమను చూసిన వారు వాహనం దొంగలను వదిలేసి పారారయ్యారన్నారు. వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈ క్రమంలో అక్కడున్న ఇన్నోవా వాహనంతో పాటు తరలించేందుకు సిద్ధం చేసిన 34 దొంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాహనానికి సంబంధించిన వివరాలను ఆరా తీయగా ఆ వాహనం ప్రొద్దుటూరుకు చెందిన పులి వరప్రసాద్ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్లపై తమ దాడులు నిరంతరం కొనసాగుతుంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడప అటవీ శాఖ అధికారులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. అది కోర్టులో సబ్మిట్ చేయాలి సార్. వాళ్ళు ముద్దలు వాళ్ళ నిన్నటి దినము నైట్ 11 గంటల ప్రాంతంలో కడప డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వినీత్ కుమార్ ఐఎఫ్ఎస్ వారి సమాచారం మేరకు కడప రేంజర్ కె ప్రసాద్ వారి ఆధ్వర్యంలో మామిళ్లపల్లి సెక్షను ఇప్పపంట బీటు వంకబావి రస్తా ప్రదేశంలో ఈ యొక్క ఇన్నోవా వెహికల్ లోడ్ చేసుకున్నారని చెప్పి మాకు రహస్య సమాచారం రావడం జరిగింది. హుటాహుటిన మేమందరం కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ ప్రాంతంలో 11 నుంచి బయలుదేరి మేము 12 ఒంటి గంట ఆ ప్రాంతానికల్లా ఉన్నాము. ఆ ఏరియాకి చేరుకొని ఉన్నాము. తర్వాత 1 తర్వాత మిడ్ నైట్ ప్రాంతంలో ఈ యొక్క వెహికల్ ఆ యొక్క రస్తా వెంబడి రావడం జరిగింది. మేమందరం కూడా అలర్ట్ అయ్యి ఆ యొక్క వెహికల్ను చుట్టుముట్టి పట్టుకోవడానికి ప్రయత్నించినాము. అందులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మా యొక్క రాకను గమనించి ఆ యొక్క వెహికల్ని అక్కడే వదిలేసి చెట్ల పొదల మాటన రాత్రి చీకటి ప్రాంతంలో చీకటి అయినందున తప్పించుకొని పారిపోవడం జరిగింది. అటువంటి సిచ్యువేషన్లో మేమందరం కూడా సాధ్యమైనంత వరకు మా యొక్క శాయశక్తిలో కృషి చేసి ఆ ముద్దాయిల కోసము తలా ఒక వైపున వెళ్ళి వెతకడం జరిగింది. కానీ మా యొక్క ప్రయత్నాలన్నీ కూడా వృధా అయ్యాయి. ఆ ప్రాంతంలో మేము ఈ యొక్క వెహికల్ను తర్వాత ఈ యొక్క ముద్దులన్నీ కూడా కలెక్ట్ చేసుకొని గమనించి ఇవన్నీ కూడా ఇల్లీగల్గా ఈ యొక్క గుర్తించి వీటిని కేసు చేయడం జరిగింది. ఈరోజు ఆ యొక్క వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మా యొక్క రేంజ్ ఆఫీసర్ వారు తీసుకొని ఆర్టీఓ దగ్గర నుంచి సమాచారం సేకరించి ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం చూస్తే వెహికల్ ఓనరు పులి వరప్రసాద్ సన్నాప్ రవికుమారు, తర్వాత ఈ ప్రొద్దుటూరుగా అడ్రస్ తేలింది. ఆ దిశలో మేము ఈ యొక్క కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆపరేషన్లో ఒక ఇన్నోవా వెహికల్ సిల్వర్ కలర్ వెహికల్, తర్వాత 34 చెక్కుడు చేసినటువంటి ఎర్రచందనం దొంగలు దొరకడం మాకు జరిగింది. ఈ యొక్క కేసు కడప రేంజర్స్ వారి ఆధ్వర్యంలో మద్దిమూడు సెక్షను, మామిళ్లపల్లి సెక్షను అందరము ఈ యొక్క కేసులో ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొని ఈ కేసును పట్టుకోవడం జరిగింది. లేదండి, ఒక వెహికల్ 34 ఎర్రచందనం ముద్దులు మాత్రమే మాకు దొరికించినవి. ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ని బట్టి ఈ యొక్క ఆర్టీఓ వారి దగ్గర సమాచారం తీసుకొని పలానా వ్యక్తి అని చెప్పేసి మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ దిశగా ఈ యొక్క కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాము. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను అరెస్ట్ చేయడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్ పీర్ తెలిపారు. పీసీసీ అధ్యక్షురాలి అరెస్టుతో ఆయన విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లుపై వైసీపీ లాంగ్ మార్చ్ రూపంలో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేపడుతోందన్నారు. వైసీపీ వక్ఫ్ బోర్డు సవరణకు విరుద్ధమని ప్రజలకు వెన్నుపోటు మాటలతో మభ్యపెడుతోందని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నాడు ఎన్ఆర్సీ విషయంలో నేడు వక్ఫ్ సవరణ బిల్లులపై వారి ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇలా ప్రజలను మభ్యపెట్టి మీరు లాంగ్ మార్చ్ అంటూ ప్రజలకు వెళ్తే ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడుతుందని గౌస్పీర్ వివరించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా రాజ్యాంగబద్ధంగా పాలన సాగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ గఫార్, కడప సిటీ మైనార్టీ ప్రెసిడెంట్ ముబారక్ తదితరులు పాల్గొన్నారు. స్థలం తక్కువ ఉంది ఇక్కడ. ఏదైతే ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం ఏంటంటే, నేను ఇక్కడ సోషల్ మీడియా ద్వారా మరియు ప్రింట్ మీడియా ద్వారా నాకు తెలిసింది, వైసీపీ పార్టీ మెగా మార్చ్ పెట్టాలని ఆదివారం ప్లాన్ చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు విరుద్ధంగా దాన్ని వ్యతిరేకిస్తూ. చాలా మంచి విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కులాలకు, మతాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా అందరూ ఈ బిల్లును వ్యతిరేకించాలి. ఈ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలా. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ద్వంద్వ వైఖరి. ఇదేంటంటే, అక్కడేమో వైసీపీ పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదించింది, పార్లమెంట్లో వ్యతిరేకించింది, కానీ రాజ్యసభలో ఆమోదించింది. ఇక్కడ వచ్చేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది, ప్రజల దగ్గర అమాయకంగా ప్రవర్తిస్తుంది. ప్రజల దగ్గర ఏదో వాళ్ళు కూటమి వాళ్ళు మాత్రమే దీన్ని ఆమోదించినారు, మేము ఆమోదించలేదు అంటున్నారు. మీరు కాదా రాజ్యసభలో ఈ బిల్లును పాస్ చేసింది? ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా ఎందుకు ఇంత ఓపెన్గా మీరు నాటకాలు ఆడతారు? ఇంతకుముందు చూసినట్టయితే మన డిప్యూటీ సీఎం ఎక్స్ డిప్యూటీ సీఎం గారు ఎవరు వెళ్ళినా నాటకంగా బాగా ఆహ్వానిస్తారు. రాయా కూర్చోయా అంటారు. ఒక పని చేసిందిలే పెట్టిందిలే ఎవరికి. అదే నాటకాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. అంటే మీరు నాటకాలు ఆడితే ప్రజలకు అర్థం కాదనే? ఎందుకు ఈ నాటకాలు? చేసేది మొత్తం చేసి బిల్లును మొత్తం పాస్ చేసి రాజ్యసభలో కూటమి, ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో టీడీపీ, దానికి అన్ని ఓట్లు లేవు. అందుకని కూటమి అక్కడ ఏం చేయలేకపోయింది. మీరు చేసినారు అక్కడ రాజ్యసభలో. చేసేదల్లా చేసి ఇక్కడ వచ్చి ఈ విధంగా ద్వంద్వ వైఖరి మీరు అవలంబిస్తే ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఇంత ఓపెన్గా మీరు నాటకాలు చేయాల్సిన అవసరం ఏముంది? మీరు చేయండి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీరు ఎప్పుడు చేయాలనో అప్పుడు చేయలేదు. ఒకవేళ మీరు నిజంగానే దాన్ని వ్యతిరేకించే వాళ్ళైతే రాజ్యసభలో వ్యతిరేకించుంటే ఈ బిల్లు పాస్ అయ్యేది కాదు కదా. ఎందుకు ఇదంతా ఈ ద్వంద్వ వైఖరి? అక్కడ ఎందుకు ఈ మైనార్టీ ప్రజలకు ఒక మైనార్టీ నాయకుడిగా ఉండి కూడా మీరు వీళ్ళ కోసం మీరు పని చేయకుండా, ప్రజల కోసం పని చేయకుండా, మైనార్టీ ప్రజల కోసం పని చేయకుండా మీరు వాళ్ళకు వ్యతిరేకంగా అక్కడ చేసేదంతా చేసేసి చట్టసభల్లో వీటికి వచ్చేసి ఓట్ల కోసం మీరు ఏదో ఈ నాటకాలు చేస్తే, ఈ విధంగా ప్రవర్తిస్తే జనాలకు అర్థం కాదన్నట్టు మీరు ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, నన్ను ఎవరు చూడట్లేదని. ఆ విధంగా ఉంది మీ వైఖరి. ఎలాగైతే మీడియా మిత్రులు అడిగినారు, మా అధ్యక్షురాలు పిసిసి ప్రెసిడెంట్ షర్మిలమ్మ గారు హౌస్ అరెస్ట్ చేసినారు. దానికి కారణం ఏంటంటే, మనకందరికీ తెలుసు 2014లో ఇదే మోడీ గారు వచ్చేసి ఇక్కడ రాజధాని కోసం వచ్చి ఏదో భూమి పూజలు అవి చేసి వెళ్ళినారు. మళ్ళీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అదే పని చేస్తున్నారు. అంటే ఈ 10 సంవత్సరాలు ఏం చేసినట్టు మోడీ గారు? అవన్నీ ప్రశ్నించే విషయాలు. క్యాపిటల్ కోసం, అమరావతి క్యాపిటల్ కోసము నిజంగా పాటుపడాలి. ఎందుకంటే ఈ 3 రాజధానులు అనేసి నాటకాలు, ఒక రాజధాని కూడా మాకు డెవలప్ కాలేదు వైసీపీ ప్రభుత్వంలో. ఇదేదో రాజధాని డెవలప్ చేయాలనుకుంటే నిజంగా 10 సంవత్సరాలు ఏం చేసినట్టు మోడీ గారు? ఏం చేయలేదు. అప్పుడు కూడా ఈ టీడీపీ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు కూడా ఈ టీడీపీ ప్రభుత్వం ఏదో చేస్తున్నట్టుకు నాటకాలు చేస్తుంది, ఏం చేయట్లేదు. దాన్ని ప్రశ్నించేదానికి అమరావతి క్యాపిటల్ కమిటీ అనే
మా షర్మిలమ్మ గారు పిసిసి ప్రెసిడెంట్ ఒక కమిటీని 2 రోజుల ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా మన క్యాపిటల్ గురించి ప్రశ్నించే హక్కు మేము కలిగి ఉన్నాం కాబట్టి ప్రశ్నించే హక్కును కూడా మమ్మల్ని కలపనీయకుండా ఏదో ఒక నేరస్తులలాగా ప్రజల కోసం, ప్రజల పట్ల, ప్రజల కోసం, ప్రజల తరపు నుంచి ఈ ప్రభుత్వానికి అడిగే హక్కు లేదా? మా పార్టీకి దేశంలోనే అతిపెద్ద పార్టీ, దేశంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ, అటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రశ్నించేదానికి లేదా మా పార్టీ కార్యాలయానికి వెళ్తూ ఉంటే హౌస్ అరెస్ట్ చేసి అది దారుణంగా ఊపిరి ఆడట్లేదని కూడా చూడకుండా ఎంత మొత్తుకుంటున్నా ఆ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది అప్రజానికం. కాబట్టి ప్రజల గొంతు నొక్కినట్టే అయింది. ఇలా జరగడం చాలా బాధాకరం. ఇక మీదట ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం మానుకోవాలని నేను తెలుపుకుంటున్నాను. 6 సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేసుకున్న తమకు ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం వారు కలెక్టరేట్ ఎదుట ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం గత నెల 15వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నెల 28 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లామన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని కోరారు. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని, నిర్దిష్టమైన జాబ్ కార్డు ఇవ్వాలని అన్నారు. ఆర్ఎఫ్ఎస్ నుంచి విహెచ్ఓలను మినహాయించాలన్నారు. హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, ఎక్స్గ్రేషియా వంటివి అమలు చేయాలన్నారు. గత 2 ఏళ్లుగా తమకున్న సమస్యలను పరిష్కరించాలంటూ పలుమార్లు ఉన్నతాధికారులను ప్రాధాయపడినా పెడచెవిన పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ కారణంగానే సమ్మెలోకి వెళ్లాలన్న నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వారు వివరించారు. ఇప్పటికైనా తమ అసోసియేషన్తో చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్, జిల్లా అధ్యక్షులు షీలా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిహెచ్ఓలు నిరవధిక సమ్మెకు దిగారు వివిధ ప్రాబ్లమ్స్ మీద. ఇదివరకే చాలాసార్లు చాలామందికి, అంటే ఇట్లా రాజకీయవేత్తలకు కానీ ఇట్లా ఆఫీసర్లకు కానీ రకరకాలుగా రిప్రజెంటేషన్ ఇచ్చి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఎవరు స్పందించకపోవడంతో ఈరోజు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఈ కలెక్టరేట్ల ముందట మా నిరసనను అయితే మేము వ్యక్తం చేశాము. ఇది వరకు ఏ అధికారి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా రెస్పాండ్ కాకుండా మా సమస్యలు అనేటివి పట్టించుకోకుండా ఉన్నారు. దయచేసి మా సమస్యలు అనేది పట్టించుకోవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే మేము ఆర్థికంగా నష్టపోయామో, అధికారికంగా ఏదైతే అడ్మినిస్ట్రేషన్ సేవలు కానీ, అధికారికంగా 23 ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో 23% హైక్ కానివ్వండి, రూరల్ అండ్ ట్రైబల్ లో బెనిఫిట్స్ కానివ్వండి, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి బెనిఫిట్స్ కానివ్వండి, ఇవన్నీ మేము నష్టపోతున్నాం. మా ప్రాణాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 మంది ప్రాణాలు అయితే మేము కోల్పోవడం జరిగింది. వారికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సహాయం ఇట్లా గవర్నమెంట్ నుంచి కానీ ఇట్లా అధికారుల నుంచి కానీ ఎటువంటి సహాయం, ఆర్థిక సహాయం ఇంతవరకు అందలేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మీరు స్పందించకపోతే ఈ నిరసన ఏదైతే నిరవధిక సమ్మె ఏదైతే జరుగుతుందో దాన్ని ఉధృతం చేసి మరింతగా మేము ఈ సమ్మె బాటలో ముందుకు వెళ్ళి మా విధుల్లో బహిష్కరణ చేసి మాకు రావాల్సిన ప్రోత్సాహాలు ఏవైతే ఉన్నాయో సాధించుకుంటామని మేము చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ 10,132 మంది సిహెచ్ఓలు ఒక్కదాటిగా రోడ్ల మీదకి వచ్చి విధులు బహిష్కరించడం అంటే ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది ఒక ఎమర్జెన్సీ నిరవధిక సమ్మెగా ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు విధులు అనేవి మేము విధుల్లోకి వెళ్ళాలనే ఉన్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని రొటీన్గా విధులు చేసే విధంగా మమ్మల్ని చేయాలని మేము ఆశిస్తున్నాం. పవన్ కుమార్ నా పేరు. గ్రామ సేవకులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సిఐటియు నాయకుడు మనోహర్ డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం వీఆర్ఏలు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ వీఆర్ఏ డిమాండ్లన్నీ ఆమోదయోగ్యమేనని అన్నారు.
ముఖ్యంగా పే స్కేల్ అమలు చేయాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించాలన్నారు. వేతనం 26,000కు పెంచాలని కోరుతున్నా పట్టించుకోకపోవడం తగదన్నారు. అలాగే నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ వీఆర్ఏలుగా నియమించాలని, వీఆర్ఏలకు వాచ్మెన్, అటెండర్, జీప్ డ్రైవర్లకు అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పించాల్సి ఉందన్నారు. వీటితో పాటు అనేక సమస్యలు వీఆర్ఏలు ఎదుర్కొంటున్నారని, ఆయా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చూడాలని కోరారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రతినిధులు పలు అంశాలను తెలియజేస్తూ తమ పట్ల సానుభూతితో వ్యవహరించాలని ప్రభుత్వానికి వివరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం ప్రతినిధులు, జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న వీఆర్ఏలు పాల్గొన్నారు. పరిష్కరించాలి గ్రామ సేవకుల సమస్యలు, పరిష్కరించాలి గ్రామ సేవకుల సమస్యలు, పరిష్కరించాలి గ్రామ సేవకుల సమస్యలు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సేవకులకు వేతనాలు పెంచి ప్రమోషన్లు, ఇళ్ల స్థలాలు, నామినీలు తదితర సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే కడప కలెక్టరేట్ వద్ద వీఆర్ఏ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా కూడా 11 సంవత్సరాలు దాటినా ఒక్క రూపాయి కూడా గ్రామ సేవకులకు వేతనం పెరగలేదు. కానీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, చైర్మన్లకు అందరికీ పెరిగినాయి. కానీ గ్రామ సేవకులు పెంచకపోవడం అన్యాయం ఏమిటి, దుర్మార్గం కాదా అని చెప్పి మేము వీఆర్ఏ యూనియన్గా సిఐటిగా అడుగుతున్నాం. రెండోది, అర్హత ఉంది, డిగ్రీలు, పీజీలు, బీఎస్సీలు, ఎంఎస్సీలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ ప్రమోషన్లు, రికార్డ్ అసిస్టెంట్, వీఆర్ఓ లేకపోతే వాచ్మెన్, అటెండర్గా ప్రమోషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తాతల ముత్తాతల కాలం నుంచి పనిచేస్తున్నారు. కొంతమంది నామినీలుగా ఇచ్చే పరిస్థితి లేదు, పే స్కేల్ లేదు, ఇవన్నీ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇళ్ల స్థలాలు లేవు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఆలోచన చేసుకొని గ్రామ సేవకులు మినిమం 26,000 వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్తో చేస్తున్నాం. మీ ద్వారా అప్పటికీ పరిష్కారం కాకపోతే మే 20వ తేదీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో, జిల్లాలో సమ్మెకి వెళ్తా ఉన్నాం. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. థ్యాంక్ యూ. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన విషయాన్ని గుర్తుంచుకొని మోసపోయిన తరుణంలో సత్వరమే ఫిర్యాదు చేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. పోలీసు శాఖ తీసుకొచ్చిన నేత్ర వాహనంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా కలెక్టరేట్తో పాటు వివిధ కూడళ్లలో నేత్ర వాహనాన్ని నిలబెట్టి దాని ప్రాధాన్యతను మీడియాముఖంగా వివరించారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు అధికమయ్యాయని, ప్రజలు అత్యాశకు పోయి మోసగాళ్ల మాటలు నమ్మి తమ విలువైన ధనాన్ని కోల్పోవడం జరుగుతోందన్నారు. ఈ విషయంగా ప్రజానికం అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ప్రజలు తాము సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెబ్సైట్లో కానీ 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలియచేయాలన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మోసగాళ్లను అదుపులోకి తీసుకోవడంతో పాటు పోగొట్టుకున్న నగదును స్వాధీనం చేసుకునేందుకు వీలవుతుందన్నారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు, ఘర్షణలు జరిగిన సమయంలో నేత్ర వాహన సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలని, అవసరమైతే పోలీసుల సాయాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సో నా మీద కేసు బుక్ అయిందంట. ఆల్రెడీ ఆ గ్రూప్ లో అడ్మిన్స్ గా ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారంట. మూడో వ్యక్తిని నేనంట, నన్ను కూడా అరెస్ట్ చేస్తారంట. డిజిటల్ అరెస్ట్ అయ్యాను నేను అని చెప్పి నాకు న్యూఢిల్లీ అని ఇదే వాడుతుంటారనమాట. నేను కాల్ చేసి నన్ను ఏమడిగారంటే, కాల్ చేస్తున్నాము, మీరు 2015లో ఒక పాలసీ తీసుకున్నారు, జస్ట్ ఒక ప్రీమియం మాత్రమే చాలా ఉన్నాయి, అలా వదిలేస్తే కూడా కాదు. నా దాంట్లో 75% మంది ఉంటారంటే ఎవరో వస్తారు. నేను అసలు పట్టించుకోలేదు, నేను జస్ట్ చూశాను, నెంబర్ చెక్ చేశాను, ఏమి రావట్లేదు. సరే, నాకు తెలిసిన పర్సన్ ఒక ఆయన HDFC లైఫ్ ఇన్సూరెన్స్లో పనిచేస్తున్నాడు హైదరాబాద్లో. మన గౌరవనీయులు కడప జిల్లా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు
ప్రస్తుతం ఈ సమాజంలో ఎక్కువ సైబర్ నేరాలు అనేది ఎక్కువ జరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాల గురించి అవగాహన కోసము మేము ప్రతి ఒక్క పోలీస్ లిమిట్లో మేము విజిట్ చేసి అన్ని పోలీస్ లిమిట్స్లో ప్రతి కూడల వద్ద మా నేత్ర వెహికల్ ద్వారా అందరికీ చెప్తూ సైబర్ నేరాలు అంటే ఏంటి, దానివల్ల ఏం జరుగుతాయి, ఒకవేళ సైబర్ నేరాలకు ఎవరైనా ఫిర్యాదులు దానికి లోన్ అయితే దానికి ఏ విధంగా కోలుకోవాలి అనే దాని గురించి మేము చెప్తున్నాము. మనకు టోల్ ఫ్రీ నెంబరు 1930 మన నేషనల్ హెల్ప్ లైన్ నెంబరు 1930కు కాల్ చేయాలి. తర్వాత www.cybercrime.go.in మన యొక్క వివరాలను మనం నమోదు చేస్తే వాళ్ళు దాని గురించి విచారించి చేస్తారు. ఏదైనా సైబర్ నేరం జరిగిన మనము గోల్డెన్ అవర్ అని ఉంటుంది. ఆ గోల్డెన్ అవర్లో మనము తగు ఫిర్యాదు చేస్తే కనుక మన అమౌంట్ వెనక్కి వస్తుంది. అలాగని మనము బాధితులమైనాము, మా డబ్బులు రావు అనే అపోహలు మీకు వద్దండి. మీరు తప్పకుండా మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 చెప్తే కనుక మన వివరాలు వాళ్ళు నమోదు చేసుకొని మనకు దాని ద్వారా పరిష్కారం లభించవచ్చు. అలాగే ప్రస్తుత నేరాలలో సైబర్ నేరాలు అనేది చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళు ఏదో ఒకటి మనకు లింక్ పంపించి మీకు ఓటీపీ చెప్పమనో, లేదంటే మీకు పలానా డబ్బులు తగిలినాయి, మీరు లాటరీ ఇంట్లో ఉండి కూర్చొని సంపాదించండి అని ఏదో ఒకటి చెప్తున్నారు. మీరు అటువంటి అవగాహనను నమ్మొద్దు. ఈ సైబర్ నేరాలు జరగడంలో ముఖ్య దానికి ఎక్కువ ఏమిటంటే అత్యాశ. ఎవరైతే అత్యాశకు తక్కువ సమయంలో మేము డబ్బులు సంపాదించాలనుకుంటారో అప్పుడే ఇవి జరుగుతాయి. మనకి ఏదో ఒక లింక్ కానీ ఒకటి ఏదో పంపించి మనల్ని ప్రస్తుతము ఈ సైబర్ నేరాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మన గౌరవనీయులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి కూడల వద్ద మేము చెప్తూ అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. ఇది చాలా మంచి పని. ప్రస్తుతంలో ఎవరు కూడా ఏం జరుగుతున్నది కూడా ఊహించని పరిస్థితుల్లో ఉన్నారు. మీ అకౌంట్లో అమౌంట్ 5 రూపాయలు కట్టైనా కూడా ఎందుకు కట్టయింది ఏమి అనేది కూడా వాళ్ళు పట్టించుకున్న పరిస్థితిలో ఉన్నారు. కనుక మనము ఈ నేరాల గురించి అవగాహన తీసుకుంటూ మన గౌరవనీయ ఎస్పీ గారికి ఎంతో మేము అభినందనలు చెప్తున్నాము. ప్రస్తుత సమాజంలో ఈ నేరాల గురించి చాలా అవగాహన అందరికీ అవసరమని మేము కోరుకుంటున్నాము. అక్షయ తృతీయ సందర్భంగా వేంపల్లి అవోపా మహిళా విభాగ్ మరియు శ్రీలక్ష్మి మ్యూజిక్ బ్యాచ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో వేంపల్లి మెయిన్ బజార్కు చెందిన మురికి రాజేష్ హేమలత గల సౌజన్యంతో వీరి కుమార్తె కావ్యశ్రీ జ్ఞాపకార్థంగా వేంపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మనం చేసే మంచి పనులు మనకెంతో ఉత్తమ ఫలితాలు ఇస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అక్షయ తృతీయ రోజు మనం చేసే పుణ్యకార్యాలు దాన ధర్మాల వల్ల మన పుణ్యం అక్షయమై మనల్ని నిరంతరం కాపాడుతుంటుందన్న భావన ఉందన్నారు. ఉన్నంతలో దాన ధర్మాలు చేయడం వల్ల దైవానుగ్రహం అనంతంగా పొందగలుగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అవోపా మహిళా విభాగ కార్యవర్గ సభ్యులు ఇంకా శ్రీలక్ష్మి మ్యూజిక్ బ్యాచ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. చిన్న ఎన్నికి పోరా పక్కరా చిన్న ఎన్నికి పోరా పక్కరా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మను హౌస్ అరెస్ట్ చేయడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. పాలక ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్ పీర్ ఆగ్రహం. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి. ధర్నా కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకుల డిమాండ్. మామిళ్లపల్లె సెక్షన్ ఇప్పెంట బీట్ ప్రాంతంలో ఇన్నోవా వాహనంతో పాటు 34 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. మీడియాకు అటవీ శాఖ అధికారుల వివరాల వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.